హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బ్రెడ్తో ఈజీ ఫాస్ట్ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. మనకి పిల్లలకి స్నాక్స్కైనా, టిఫిన్స్కైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, హస్బెండ్స్కైనా ఈ రెసిపీ బాగా యూస్ఫుల్ అవుతుంది. లెట్స్ గో టు వీడియో. ఇగోండి, ఒక బౌల్ తీసుకొని అందులో వేడి పాలు వేసుకోండి. వేడి పాలు అయితే మనం ఇందులో ఒక బెల్లమైనా లేకపోతే పంచదారైనా వేస్తామండి, మన ఇష్టం. నేనైతే బెల్లం యూస్ చేస్తాను. ఇది అచ్చు బెల్లం అంటారండి. నేను ఈ అచ్చు బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు పంచదారైనా వేసుకోవచ్చు, మామూలు బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏదైనా యూస్ చేయొచ్చు. పంచదారైనా చాలామంది యూస్ చేస్తారు. నేనైతే బెల్లం యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అది కరిగేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా యూస్ చేయండి. చూసారా, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ హీట్ చేయండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టియండి. బ్రెడ్ అనేవి మళ్ళీ మాడిపోతాయి, సో మనకి అంత టేస్ట్గా ఉండదు. సో అందుకే కాల్చే ముందు మాత్రం ప్యాన్ హీట్ ఎక్కువైపోయాక ఆ పాలల్లోని ఈ బ్రెడ్ అనేవి ముంచేసి ప్యాన్ మీద వేసేయండి. సిమ్లో పెట్టి అవి కాల్చాలండి. ఇగోండి, ఫాస్ట్గా అందులో పాల్లో ముంచేసి బ్రెడ్ తీసేయండి, లేకపోతే విరిగిపోతాయి. బ్రెడ్ అనేవి మనకి సరిగ్గా రాదు. వేరంగా అందులో ముంచేసి డిప్ చేసి తీసేయండి. మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ జల్లుకొని సిమ్లో పెట్టి అలాగా ఒక 2 మినిట్స్ ఉంటే బాగా కాలుతుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, కొంచెం స్విమ్లోనే ఉంచండి. ఇగోండి, నేను తీసేస్తున్నాను. మెల్లగా తీయండి, లేకపోతే విరిగిపోతుంది. ఎందుకంటే అది మిల్క్లో డిప్ చేసింది కదా, కొంచెం స్మూతీగా మెత్తగా ఉంటుంది. సో అందుకే మెల్లగా తీయండి. ఇది చక్కగా ఇలాగా రెండో వైపు కూడా కాలనిచ్చాక ఇంకో 2 కూడా నేను ఇలాగైనా కాల్చుకున్నానండి. మనకు ఒక 2-3 పీసెస్ అయితే చాలండి. నాకైతే కడుపు నిండిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి మనకి ఈజీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకునేవండి. ఏ ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివి ఉప్మాలు చేసే కన్నా ఆ బేజారు ఏం పడకుండా ఇంత ఈజీగా చక్కగా ఫాస్ట్గా చేసుకున్న రెసిపీ అండి. ఇగోండి, రెడీ అయిపోయింది. నోట్లో పెట్టగానే కరిగిపోయిందండి. అంత చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎక్సలెంట్. అసలు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి చూడండి, ట్రై చేసి. ప్లీజ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.